నాకు తెలిసి ఉండవల్లి, పెనుమాక అనేది రాజధాని ప్రాంతం ఉంది. ముందు అసలు రాజధానికి ఒక పెద్ద సమస్య ఏంటయ్యా అంటే, ఏవి రాజధాని ప్రాంతమో తెలియట్లేదు. 29 గ్రామాల దాంట్లో ఉండవల్లి, పెనుమాక కూడా ఉంది గదా! అలా కాకుండా విజయవాడ, గుంటూరు ఇయన్నీ గూడా ఉన్నాయా? అయ్యే ఉంటే అసలు మావిగానికి అర్థమే లేదు గదా! కాబట్టి అక్కడ ఏం తేడా వస్తుందో తెలీదు. ఉండవల్లి, పెనుమాక రైతులకు కష్టమొస్తే, అమరావతిలో ఇప్పుడున్నటువంటి జేఏసీ జోక్యం చేసుకొని వాళ్ళ కష్టం తీర్చాలా? అక్కర్లేదా? అట్లాగే అమరావతి ప్రాంతంలో రైతులకు సంబంధించి మొన్న ఈ మధ్యన కూడా తమ బాధలు వ్యక్తం చేశారు. ఆ బాధలేమన్నా ఈ జేఏసీ తీర్చిందా? ఇప్పుడు మళ్ళీ రాజకీయ వివాదంలోకి ఎంటర్ అయ్యారు. అమరావతిలోకి రావాలంటే జై అమరావతి అని నినదిస్తేనే రానిస్తాం అన్నటువంటిది. ఏ విధమైనటువంటి ఫార్ములా ఎవరిచ్చారు ఇది? అమరావతి అన్నటువంటిది రాజధాని. రాజధానిని ఏమన్నా మన పర్సనల్ ఆస్తి అనుకుంటున్నామా? ఇలాంటి మాట చెప్తేనే మేము రానిస్తాం. ఇలా కాదంటే రాని అక్కడేమన్నా విధ్వంసం చేస్తే చట్టపరంగా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. పరామర్శించడానికి వస్తున్నది అమరావతి ప్రాంత రైతుల్నే. అన్యాయానికి గురవుతున్న రైతుల్నే. బాధిత రైతుల్నే. ఆ రైతులే స్వయంగా వచ్చి పోరాడుతున్నారు. తోటి రైతులే దీంట్లో రాజకీయ ట్రాప్‌లోకి వెళ్తే ప్రయోజనం ఏంటి అన్నది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.